గైస్ రీసెంట్గా మన మోహన్ లాల్ గారు లీడ్ యాక్టర్గా వచ్చిన బరోజ్ అనే మూవీ థియేటర్స్లో రిలీజ్ అయింది కదా. అయితే నేను ఆ మూవీని జస్ట్ ఇప్పుడే చూసి రావడం అయితే జరిగిందండి. సో ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు ఆ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం, ఓకేనా. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో స్టోరీ లైన్ ఏంటి అనే విషయానికి వచ్చినట్లయితే గైస్, ఈ మూవీలో బరోజ్ అనే క్యారెక్టర్ ప్లే చేసిన మోహన్ లాల్ గారు దిగామా అనే సంస్థానంలో ఉన్న ఒక వాల్యుబుల్ నిధిని కాపాడుతూ దాన్ని ఆ దిగామా సంస్థాన వారసులకి అప్పగించాలన్నమాట. అయితే ఇక్కడ ఏంటంటే గైస్, బరోజ్ ఆ వాల్యుబుల్ నిధిని దిగామా వారసులకి సేఫ్గా అప్పగిస్తాడా లేదా, అండ్ అసలు ఈ దిగామా వారసులు ఎవరు ఏంటి అనేది మనమైతే మూవీలో చూడాల్సి ఉంటుందన్నమాట. సో మొత్తానికి అర్థమైంది కదా స్టోరీ లైన్ ఏంటి అనేది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉంది అనే విషయానికి వచ్చినట్లయితే గైస్, గార్డియన్ ఆఫ్ డిగామా స్ట్రిజర్ అనే నవల్ని ఇన్స్పైర్గా చేసుకొని తీసిన ఈ మూవీ నాకైతే అస్సలు నచ్చలేదండి. ఇది మన మోహన్ లాల్ గారి మార్కుకు తగ్గ మూవీనే అస్సలు కాదు. అండ్ ఇప్పుడు ఈ మూవీలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే, ఈ మూవీలో ప్రొడక్షన్ వాల్యూస్ అయితే చాలా రిచ్గా ఉన్నాయండి. ఇంకా ఇందులో కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ వర్క్ కూడా చాలా బాగుంది. పోర్చుగీస్ కాలం నాటి కాస్ట్యూమ్స్ని చాలా బాగా చూపించారు ఇందులో. అండ్ ఇప్పుడు యాక్టర్స్ విషయానికి వచ్చినట్లయితే యాక్టర్స్ అందరూ పర్లేదండి, బాగానే పెర్ఫామ్ చేశారు. ఎస్పెషల్లీ బరోజ్ అనే క్యారెక్టర్లో మన మోహన్ లాల్ గారు ఎప్పట్లాగానే చించి పడేశారన్నమాట. అలాగే ఇందులో ఒక ఫ్యాంటసీ వరల్డ్ని చాలా రియలిస్టిక్గా చూపించడంలో సినిమాటోగ్రఫీ అండ్ ఆర్ట్ వర్క్ ఈ రెండు కూడా బాగా సక్సెస్ అయినాయనే చెప్పాలి. లాస్ట్గా ఏంటంటే ఇందులో బీజిఎం కూడా చాలా బాగుందన్నమాట. ప్రతి సీన్ని బాగా ఎన్హాన్స్ చేసి చాలా బాగా ఎలివేట్ చేసింది బీజిఎం అయితే. సో మొత్తానికి ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అండ్ ఇప్పుడు ఈ మూవీలో మైనస్ పాయింట్స్ ఏంటంటే గైస్, ఈ మూవీకి పెద్ద మైనస్ ఏదైనా ఉంది అంటే అది విఎఫ్ఎక్స్ వర్క్ అనే చెప్పాలండి. ఎందుకంటే ఇందులోని విఎఫ్ఎక్స్ వర్క్ ఏమో అమీర్పేటలోని మా ఫ్రెండ్ ఆజంగాడ్ చేసినట్లు చాలా దారుణంగా ఉందన్నమాట. పోనీ ఇందులో ఎడిటింగ్ వర్క్ అయినా బాగుందా అంటే అది కూడా లేదు. ఏదో రా ఫుటేజ్ని ఎడిట్ చేయకుండా డైరెక్ట్గా థియేటర్స్లో వేసినట్లు ఏ సీన్ ఎప్పుడు వస్తుందో, వచ్చిన సీన్ ఎందుకు వస్తుందో అనేది మనకు అర్థం కాక మెంటల్ ఎక్కిపోద్ది మనకి. అలాగే ఇందులో స్క్రీన్ ప్లే అండ్ స్టోరీ నెరేషన్ కూడా బాగా స్లోగా ఉన్నాయన్నమాట. లాస్ట్గా ఏంటంటే ఈ మూవీకి తెలుగు డబ్బింగ్ కూడా అస్సలు సెట్ అవ్వలేదనే చెప్పాలి. సో మొత్తానికి మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అయితే ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే గైస్, ఈ బరోజ్ మూవీ బాగుందా బాగాలేదనేసి అంటే యానిమేటెడ్ వీడియోస్ చూసే చిన్నపిల్లలకైతే ఈ మూవీ నచ్చొచ్చు, కానీ నాకైతే అస్సలు నచ్చలేదండి. అండ్ నేను ఈ మూవీకి 5కి 2 రేటింగ్ ఇస్తున్నా. సో మీరు కూడా ఒకవేళ ముందే ఈ మూవీని చూసినట్లయితే మీరు దీనికి ఎంత రేటింగ్ ఇస్తారో అది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి, ఓకేనా. దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.